వారమంతా కష్టపడుతూ వీకెండ్స్ లో టేస్టీ ఫుడ్ కోసం హోటల్స్ కి వెళ్తున్నారు సిటీ జనం. అందుకే రెస్టారెంట్స్ కొత్త థీమ్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. పల్లె అందాలతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతుల థీమ్స్ పరిచయం చేస్తున్నాయి. అయితే జూబ్లీ హిల్స్ లోని ఓ హోటల్ మాత్రం కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. 4 చిట్టి రోబోలతో ఫుడ్ సర్వ్ చేస్తోంది. ఇంకా ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఈ మధ్య రోబో సినిమాలో చూసిన చిట్టి రోబో ఇక్కడ కనిపిస్తుందేంటి అనుకుంటున్నారా? అదేదో పిల్లలు ఆడుకునే రోబో అనుకోకండి. మీరు చూస్తోంది నిజమైన రోబోనే. ఇది సినిమాలో లాగా ఫైట్లు, డాన్సులు చేయకపోయినా టేస్టీ ఫుడ్ ను మాత్రం సర్వర్ కంటే బెస్ట్ గా అందిస్తుంది. దీనినే సర్వర్ రోబో అని కూడా పిలుస్తారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో రోబో కిచెన్ అనే పేరుతో ఏర్పాటైన హోటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఏ మంచి హోటల్కి వెళ్ళినా గంట లేదా గంటన్నర మాత్రమే ఉంటాం. అది కూడా ఉన్నంతసేపు తినగానే పోవాలి అనుకుంటారు. కొందరైతే ఏదో తినడానికే వచ్చాం కాబట్టి లుక్స్ ఆన్ ఫుడ్ అంటూ గబగబా తినేస్తుంటారు. ఇలాంటి వారు ఫుడ్ టేస్ట్ ఎలా ఉన్నా పట్టించుకోరు. అందుకే రెస్టారెంట్లో ఉన్నంతసేపు కస్టమర్లను ఆకట్టుకోవాలన్న కొత్త ఐడియాతో ఈ రోబోలను తీసుకొచ్చామంటున్నారు నిర్వాహకులు. కస్టమర్స్ ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్ ఫీడ్ చేసుకొని వాళ్ళకు ట్యాబ్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్ ఇచ్చాక వాళ్ళు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఏది ఉందో ట్యాబ్ త్రూ ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ మొత్తం కిచెన్కి వెళ్తుంది. ఆ కిచెన్ నుంచి మీకు టేబుల్ వరకు మీకు రోబోట్ తెచ్చిస్తుంది. సో రోబోట్ తెచ్చాక మీరన్నా సర్వ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం, అంటే వాళ్ళ పిల్లలు కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే రోబోట్స్ మీద నుంచి ఏదైనా తీసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు. లేదంటే మా హెల్ప్ చేయమంటే వెయిటర్స్ కూడా ఉంటారు. ఈ కాన్సెప్ట్ మేము ఎందుకు అనుకున్నామంటే సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తామని అనుకుంటున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా రోబోట్స్ చాలా మేము అప్డేట్స్ చేస్తున్నాము. హైదరాబాద్ కి చెందిన 4 కుర్రాళ్ళు సెల్ఫ్ గా ఈ రోబోలను పరిచయం చేశారు. ఇక్కడ సర్వర్లు మాత్రమే డిఫరెంట్ కాదు, ఫుడ్ ఆర్డర్ విధానం కూడా కొత్తగానే అనిపిస్తుంది. పూర్తిగా సెన్సార్ తో నడిచే ఈ చిట్టి రోబోలకు రోజుకి 3 గంటల ఛార్జింగ్ అవసరం. ఇక్కడున్న 4 రోబోలు సర్వ్ చేయడంతో పాటు కస్టమర్లతో మాట్లాడుతాయి. ఇలాంటి రోబోలతో ఉన్న హోటళ్లు దేశంలో 6 మాత్రమే ఉన్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో టేస్ట్ తో పాటు టెక్నాలజీని కూడా యాడ్ చేయడం మెయిన్ కాన్సెప్ట్ గా చెబుతున్నారు ఈ చిట్టి రోబోల నిర్వాహకులు. ఫుడ్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఉండొద్దు అని అనుకొని రోబోట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని జరగడం జరిగింది ఇక్కడ. కానీ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నపిల్లలనే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేస్తున్నాయి ఇక్కడ. జనరల్గా రెస్టారెంట్స్ లాగా వచ్చినామా తిన్నామా వెళ్ళినామా లాగా ఉండదు ఇక్కడ. ఆర్డరింగ్ కూడా మెన్యూని చూసి లిస్ట్ రాసుకోవడం లాగా ఏం లేదు. టెక్నాలజీ యూజ్ చేస్తాం. అక్కడ కూడా ట్యాబ్స్లో ఆర్డర్ చేస్తే మాది డైరెక్ట్ క్యూఓడి జనరేట్ అయ్యి మా రోబోట్స్ మీ టేబుల్కి డైరెక్ట్గా ఫుడ్ డెలివరీ చేస్తాయి. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. మంచిగా వర్కౌట్ అవుతుంది. They are very happy that they are not being disturbed by the children. Normally if you go to any restaurant, children would cry as they feel bored when the parents eat and they don't eat much of food. So here we can see that they are interacting with the robots, they are playing with the robots, and even the robots are, I guess, happy with the concept. కస్టమర్లు కూడా ఈ రోబోస్ కి ఫిదా అవుతున్నారు. సాధారణంగా పిల్లలతో హోటల్ కి వెళ్లాలంటే చాలా మంది భయపడతారు. వాళ్ళు చేసే అల్లరిని భరించలేమని అంటుంటారు. ఇక్కడ మాత్రం ఫుడ్ టేస్ట్ తో పాటు ఇలాంటి కొత్త టెక్నాలజీను పరిచయం చేయడం హ్యాపీగా ఉందని అంటున్నారు. అచ్చం సినిమాలో చూసినట్టే అనిపించడంతో వీటితో సెల్ఫీస్ దిగుతూ సంబరపడుతున్నారు నగరవాసులు. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఈ పర్టికులర్గా ఇది రోబో థీమ్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. ఐ థింక్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ప్రాబబ్లీ. ఇట్స్ రియలీ ఇట్ విల్ బి ఎక్సైటింగ్. ఐ థింక్ ఎవ్రీబడి విల్ గెట్ ఎక్సైటెడ్. కిడ్స్ లైక్ టు కమ్ హియర్. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ యూ విల్ సీ. యూ డోంట్ ఈవెన్ గెట్ ద రిజర్వేషన్స్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. రోబోస్ రెస్టారెంట్ అంటే ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాను. బట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత యాంబియన్స్ కానీ ఆ రోబోస్ సర్వ్ చేయడం కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇన్ని రోజులు సినిమాలో చూసాము, కానీ ఫస్ట్ టైం లైవ్లో రోబోని చూస్తుంటుంటే అది మనకి సర్వ్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. The ambience is very nice and mainly we came because of him only, because the food is everywhere it is available, but the robotic concept, children will obviously enjoy seeing them. They will eat more also, they will have more and a little of the disturbance will be little. రాబోయే రోజుల్లో సెల్ఫ్ గా మాట్లాడే రోబోస్ ని కూడా పరిచయం చేస్తామని అంటున్నారు నిర్వాహకులు.